దేశంలో ఈసారి జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్ యుగంలో జరుగుతున్న ఎన్నికలు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియా అందుబాటులో ఉన్నప్పటికీ ఆ సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో ఏ రాజకీయ పార్టీ వినియోగించుకోలేకపోయింది. అందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా ఆనాడు కేవలం కంప్యూటర్లు అందుబాటులో ఉన్న వ్యక్తులకు లేదా కొంత ఉన్నత మధ్యతరగతి వర్గం ఉన్నత వర్గాన్ని చేతిలో ఉన్న మొబైల్ ఫోన్లకు మాత్రమే పరిమితమై ఉంది. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన వేళ ఆ నేపథ్యంలో ఆన్లైన్ విద్యకు బలవంతంగా శ్రీకారం చుట్టాల్సిన సమయంలో ఆన్లైన్ విద్య అందించడం మినహా మరో మార్గం లేదని తీర్మానించుకున్న వేళ ప్రతి విద్యార్థికి విద్యార్థినికి స్మార్ట్ ఫోన్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై స్వచ్ఛంద సంస్థలపై పడింది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ విభాగాలు ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ చేరేలా తద్వారా ఆ పిల్లలు చదువుకునేలా చర్యలు తీసుకున్నారు. 2 ఏళ్ల కాలం పాటు కొనసాగిన ఈ మహమ్మారి కోవిడ్ మహమ్మారితో ఈ స్మార్ట్ ఫోన్ 100% చదువుకుంటున్న పిల్లలు ఉన్న అందరి ఇళ్లకు చేరిపోయింది. స్మార్ట్ ఫోన్ చేరిపోవడంతో పాటు ఇంటర్నెట్ వినియోగం కూడా వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది. ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి రావడంతో కేవలం ఈ పిల్లలు క్లాసులు వినడమే కాదు, సోషల్ మీడియా అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లను చూడడం కూడా ప్రారంభించేశారు. ఇక ఈ పిల్లలతో పాటు ఈ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లకు ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా అలవాటు పడిపోయారు. ఆన్లైన్ విద్యలు ముగిసిన వెంటనే ఈ పిల్లలు స్కూల్కు వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు ఆ తల్లుల చేతుల్లోకి చేరింది. ఆ తల్లులు ఆ స్మార్ట్ ఫోన్ను ఉపయోగించి నెమ్మదిగా వారు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ల బాట పట్టారు. ఇది ఒక రకంగా వీరందరికీ మేలు చేసిందే. పిల్లలకి చదువు నిరాటంకంగా సాగడానికి పడిన తర్వాత ఈ తల్లుల చేతుల్లోకి ఈ స్మార్ట్ ఫోన్లు వెళ్ళిన పిమ్మట ఒక్కసారిగా ప్రపంచం ఈ సోషల్ మీడియా ద్వారా వారి అరచేతిలోనికి వచ్చింది. ప్రపంచం నలుమూలల వారికి ఆసక్తికరమైన అంశాలలో ఏం జరుగుతోంది అని తెలుసుకునే అవకాశం ఏర్పడింది. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఆ ప్రపంచాన్ని ప్రభావితం చేసే పలు అంశాలలో, ముఖ్యంగా రాజకీయాల్లో ఏం జరుగుతోందో కూడా అర్థం చేసుకునే అవకాశం ఆ పిల్లలతో పాటు ఆ పిల్లల తల్లులకు దొక్కింది. దీంతో ఏ తండ్రి చాటునో భర్త చాటునో ఉన్న ఈ మహిళలు వీరి ద్వారా కాకుండా స్వంతంగా ప్రపంచంలో జరుగుతున్న అన్ని అంశాలను తెలుసుకోవడం, విశ్లేషించుకోవడం, మాట్లాడుకోవడం ప్రారంభమైంది. ఇది ఒక రకంగా వాళ్ళందరినీ ఎంపవర్ కూడా చేసింది. ఎందుకంటే ప్రభుత్వం ఏం స్కీమ్స్ తెచ్చినా, ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టినా, లేదా చుట్టూ చెత్త గురించి మాట్లాడుకున్నా, నీళ్లు ఇంటి ముందు రాకపోయినా ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా చర్చ మొదలైపోయింది. సోషల్ మీడియా ద్వారా వీళ్ళు అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. దీంతో ఈరోజు ఇళ్లల్లో ఉన్న మహిళలు, ఇళ్లకే పరిమితమైన వారు కేవలం బయట తిరిగే వారిచ్చే సమాచారంపై కాకుండా స్వంతంగా అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు.
ఇది ఒక రకంగా భారతదేశ సమాజంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు. ఏదో తమ మత పెద్ద చెప్పారనో, తమ నాయకుడు చెప్పారనో అవే అంశాలను తమ ఇళ్లల్లో మననం చేసుకోవడం గతంలో జరిగింది. ఇప్పుడు ఆ చెప్పిన అంశాలలో నిజాలు ఎంతో తెలుసుకునే అవకాశం వీరందరికీ దొరికింది. దీంతో ఒక్కసారిగా వీరికి స్వేచ్ఛ లభించింది, సమాచారం తెలుసుకుంటున్నారు, నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇళ్లల్లో యువతరం ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి కొత్త ఓటర్లుగా తయారైన గత 4-5 ఏళ్లలో ఉన్న యువతరం ఎన్నో ప్రశ్నలు వేయడం కూడా నేర్చుకున్నారు. సోషల్ మీడియాలో జరిగే యుద్ధాలలో ఈ యువతరం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక యూట్యూబ్ ఛానల్స్ మనం చెప్పనక్కర్లే లేదు. వేలాది సంఖ్యలో ఈరోజు ప్రతి గల్లీలోనూ ఆ గల్లీ యొక్క అభిప్రాయాలను, ఆ ప్రాంతపు అభిప్రాయాలను చెప్పడానికి ఒక యూట్యూబ్ ఛానల్ పుట్టుకొచ్చింది. ఆ యూట్యూబ్ ఛానల్ చెప్పే విషయాలను ఖండించడానికి మరొక యూట్యూబ్ ఛానల్ కూడా పుట్టుకొచ్చింది. సైద్ధాంతిక యుద్ధాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, ఆ కాలనీ యొక్క ప్రయోజనాలు, వీటన్నిటి పరిరక్షణలో ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు, విమర్శలు, ఒకరి తప్పులను మరొకళ్ళు లేవనెత్తడం, ఇదంతా కూడా ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా సాధ్యమైపోయింది. అంటే ఏది దాచడానికి లేని పరిస్థితులు ఈరోజు సృష్టించబడ్డాయి. ఇలాంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే అన్ని విషయాలు తెలిసిన వేళ ఓటర్లు స్పందించే తీరు ఎలా ఉంటుంది అని మొట్టమొదటిసారి మనకు అర్థం కాబోతోంది. ఓటర్లు ఎలా వ్యవహరిస్తారు, ఎలా ప్రవర్తిస్తారు, ఏ పార్టీకి ఎవరు పట్టం కట్టబోతున్నారు అనేది అర్థం కాని అంశం. ఎందుకంటే ఇంతవరకు ఎవరినైతే గ్రాంటెడ్గా చేసుకున్నాయో ఈ రాజకీయ పార్టీలు, వారు కూడా ఆలోచించడం మొదలుపెట్టారు, వారు కూడా అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. మరి వీరు ఎలా స్పందిస్తారు అన్నది ఈ రాజకీయ పార్టీలకు ఊహలకు అందని విషయం. ఇది ఒక రకంగా చెప్పాలి అనంటే భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎలాంటి మార్పులకు స్వీకారం చుట్టబోతోందన్న విషయం ఆసక్తికరంగా మారింది.